హాయ్ హలో ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనంలో 3వ లైన్ చదువుతున్నాను, మీరు చాలా జాగ్రత్తగా వినండి. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. చాలామంది జీవితంలో వంకరి త్రోవలు ఉంటాయి. చాలామంది జీవితంలో వారి మార్గాలు వారికి తెలియదండి. వారి మార్గాలు తెలియకుండానే ఏంటో వెళ్ళిపోతూ ఉంటారు. వంకర త్రోవలు, కరుకైన త్రోవలు. నా దేవుడు ఈ ఉదయం మాట్లాడుతూ ఉన్నాడు. వంకరి త్రోవలను, కరుకైన త్రోవలను అంటే గరుగ్గా రాశిగా ఉండేటువంటి ఆ త్రోవలను నా దేవుడు సమముగా చేస్తాడంట. వంకరవి చక్కగా చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి ఈ ఉదయం వాక్యం వింటున్న బిడ్డలకి ఎంతమందికి మీ మార్గాలు మీకు తెలియట్లేదు? గజిబిజిగా ఉన్నాయా? కరుకుగా ఉన్నాయా? వంకరగా ఉన్నాయా? మీ మార్గాలు మీకు అర్థం కావట్లేదా? ఎటు పోతున్నారో తెలియట్లేదా? ఎలా ప్రయాణం చేస్తున్నారో తెలియట్లేదా కదా? కరుకైన త్రోవలు, వంకర త్రోవలు కదండి. ఈ ఉదయం మీకు ఒక శుభవార్త. దేవుడు అంటున్నాడు, నీ వంకర త్రోవల దేవుడు చక్కగా చేస్తాడంట, నీ కరుకైన త్రోవలను దేవుడు సమముగా చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఈ ఉదయం నీతోనే మాట్లాడుతున్నాడు. వంకరవన్నీ చక్కగా మారుతున్నాయి, కరుకైనవన్నీ సమముగా మారుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతంగా ఈ దినము నుంచి నీ త్రోవలు ఉండబోతున్నాయి. నువ్వు వెళ్ళే మార్గం నీకు తేటగా అర్థమవబోతూ ఉంది. గుర్రి వద్దకు నీవు పరిగెత్తబోతూ ఉన్నావు. ఇక అర్థము కాని త్రోవలలో, వంకర త్రోవల్లో, కరుకు త్రోవల్లోకి నువ్వు వెళ్ళవు. చక్కని త్రోవలలో, సమము కలిగిన త్రోవలలో నా దేవుడు నిన్ను ఉదయం నడిపించబోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి కూడా, కొంతమంది బిడ్డలకి, వాక్యం వింటున్న బిడ్డలకి మీ గమ్యం మీకు తెలియక వంకర త్రోవల్లో ఎటు పడితే వెళ్ళిపోతున్నారేమో. నీ త్రోవలు నీకు కరుకుగా ఉన్నాయేమో. నిన్ను బాధ పెడుతున్నాయేమో నీ త్రోవలు. నా ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు నమ్ముతున్నావా? ఈ ఉదయము నీ వంకరి త్రోవలను చక్కగాను, నీ కరుకైన త్రోవలను సమముగాను దేవుడు చేయబోతున్నాడు. ఉన్నాడు. దేవుడు నీకు తేటపరచబోతున్నాడు. నీవు తేటపరచబడి త్రోవలో వెళ్ళబోతా ఉన్నావు. నీ త్రోవ నీకు అర్థం కాబోతా ఉంది. గుర్రి వద్దకు నా దేవుడు నిన్ను పంపించబోతా ఉన్నాడు. గుర్రి వద్దకు నువ్వు పరిగెత్తబోతా ఉన్నావు. నీ త్రోవలు చక్కగా ఉండబోతా ఉన్నాయి. నీకు ధైర్యం, నీకు శక్తి, నీకు అభిషేకం ఈ ఉదయం దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఈ రోజు నుంచి నీ త్రోవల్లో చక్కగా వెళ్ళు చక్కగా. నీ త్రోవలన్నీ చక్కగా ఉంటాయి. ఇక నీ త్రోవలు నీకు అర్థమవబోతూ ఉన్నాయి. ఎటు వెళ్తున్నావో తెలియబోతూ ఉంది. ఎన్ని రోజుల్లో, ఎన్ని నెలల్లో కార్యాలు జరుగుతాయో నువ్వు గుర్తించబోతా ఉన్నావు. నీ త్రోవలో దేవుని కృప ఎప్పుడు పొందబోతున్నావు నీకు తెలియబోతూ ఉంది. ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు నీ త్రోవలు నీకు అర్థం కాలేదేమో, వంకరగా ఉన్నాయేమో, కరుగ్గా ఉన్నాయేమో. లేదు, ఈ ఉదయం నీ త్రోవలు నీకు అర్థం కాబోతూ ఉన్నాయి. నీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు వస్తాయి నీకు తెలియబోతూ ఉన్నాయి. దేవుడు నిన్ను ఎప్పుడు దీవిస్తాడో నీకు అర్థం అవ్వబోతూ ఉంది. తేటపరచబోతున్నాడు. నీ త్రోవలన్నిటి తేటపరచబోతున్నాడు. గురి వద్దకు నేను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారందరూ నాతో కలిసి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా. ఊరాబాల రీమాందుర హషగాదరమో ఉరబోలరా అద్రిమక్కాదలపా. ఈ ఉదయం నాయన నీ ప్రజలతో మీరు మాట్లాడారు. వంకరి త్రోవలు, కరుకు త్రోవలను అయ్యా మీరు చక్కగాను, సమముగాను చేయబోతా ఉన్నారు. ఎవరెవరి జీవితాల్లో వారి త్రోవలు వారికి అర్థం కావట్లేదు. ఈ ఉదయం వారి త్రోవలు వారికి అర్థమగునట్లుగా మీరు చేయబోతున్నందుకు నీకు స్తోత్రములు ప్రభా. ఆశీర్వాదములు ఎప్పుడు దిగుతున్నాయో, మేలు ఎప్పుడు దిగుతున్నాయో నీ ప్రజలకు అర్థం కాకపోతూ ఉన్నాయి. సమముగా చేయబోతున్నావు. త్రోవలను సమముగా చేయబోతున్నావు. నీ ప్రజలకి మార్గములు తెలియబోతూ ఉన్నాయి. గురి వద్దకు పరిగెత్తబోతూ ఉన్నారు. బ్లెస్సింగ్స్ అనుభవించబోతున్నందుకు నేను స్తుతిస్తూ కనపరుస్తున్నాం. రోగస్తులను స్వస్థపరచండి. హాస్పిటల్స్లో ఐసీలో ఉన్నవారు డిశ్చార్జ్ అవ్వాలి. వెంటిలేటర్ లేదు,
వెంటిలేటర్ల మీద ఉన్నవారు స్వస్థత పొందునుగాకని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో చావు బ్రతుకులో ఉన్నవారు బ్రతుకుదురుగాకని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలకి వ్యాపారాలకు వెళుతున్న బిడ్డలను దీవించండి. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు ప్రభా. అధిక రాబడిని అధిక సమృద్ధిని మీరు కలగజేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ దినచర్య అంతా దీవెన ఆశీర్వాద శుభప్రదంగా చేసి ముందుకు నడిపించి అద్భుతమైన మేలు చేయమని, స్కూల్స్కి కాలేజెస్కి యూనివర్సిటీకి వెళ్తున్న బిడ్డలు మంచి జ్ఞానముతో మంచి ప్రయోజకులుగా ఆయా తీర్చిదిద్ది వారి రాకపోకలు తోడుండమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియదేవజనమా, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని అయితే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి ఇప్పుడే ఈ లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్ళిపోతుంది. దేవుని దగ్గర నుంచి నీ కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ఒకటి కామెంట్ చేయండి, దేవుడు నా వంకరి త్రోవలను చక్కగాను, కరుకైన త్రోవలను సమముగాను చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.